ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా ఆతోనిలోని బైపాస్ బసవేశ్వర సర్కిల్లో ఘనంగా పిరమిడ్ల ప్రతిష్టాపన కార్యక్రమం. కృష్ణా జిల్లా రిమ్మనపూడిలోని శ్రీ పరమహంస యోగానంద పిరమిడ్ ధ్యాన ఆరోగ్య మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన. నంద్యాల జిల్లా రాయమలపురం గ్రామంలో ఉత్సాహంగా మహాకర్ణ శాకాహార సద్భావన యాత్ర. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని శ్రీ సత్య సాయిబాబా మందిరంలో విజయవంతంగా కొనసాగుతున్న 6 రోజుల ధ్యాన యోగా శిబిరం. ఎన్టీఆర్ జిల్లా ఆర్లపాడులోని హైస్కూల్లో విద్యార్థులకు ధ్యానం యోగ శిక్షణ. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని బైపాస్ బసవేశ్వర సర్కిల్లో యాక్సిడెంట్ ను నివారించడం కోసం పిరమిడ్లు ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, బీజేపీ నేతలు విట్టా రమేష్, కునిగిరి నీలకంఠ, టీజీ పాండురంగ శెట్టిలు పాల్గొని పిరమిడ్ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ, మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా పిరమిడ్లను ఏర్పాటు చేసిన స్థలాల్లో యాక్సిడెంట్లు తగ్గిపోయాయని తెలియజేశారు. దైవశక్తి, మానవ శక్తి ద్వారా రోడ్డు ప్రమాదాలు నివారించబడతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆదోని పిరమిడ్ మాస్టర్లు మురళీ కుమార్, బన్నూరు నారాయణ, మద్దిలేటి రవీంద్ర, పూజ, సరస్వతి, హంసవేణి, జయలక్ష్మి, విమల, సుజాత తదితరులు పాల్గొన్నారు. ధ్యాన కేంద్రానికి సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా ఈరోజు రోడ్డు యాక్సిడెంట్, ఈ మధ్యనే మేము నేషనల్ హైవేల దగ్గర నుంచి బైపాస్ రోడ్డు వేసుకున్నాం. అందమైన బైపాస్ రోడ్డు కనబడేసరికి టెంప్ట్ అయ్యి విపరీతమైన స్పీడ్తో పోతా ఉన్నారు జనాలు. మనము స్పీడ్ బ్రేకర్లు వేసినా ఇంకోటి చేసినా సరే యాక్సిడెంట్ల సంఖ్య పెరిగింది. ఈ యాక్సిడెంట్లను ఎలా తగ్గించాలా అని ఒకవైపు నుంచి మానవ ప్రయత్నంగా పోలీసు వాళ్ళు కానీ అందరూ కలిసి ఎక్కడికక్కడ స్పీడ్ నియంత్రించే ప్రయత్నం కానీ లేదా ప్రజలని అదుపులో ఉంచే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దీనికితో మానవ ప్రయత్నంతో పాటుగా దైవశక్తి కూడా తోడైతే బాగుంటుందని నమ్మినటువంటి మేమంతా కూడా ఈరోజు ఈ పిరమిడ్ అనేటువంటి ఈ షేపులో ఉన్నటువంటి పిరమిడ్లని 4 కూడళ్ల మధ్యలో అక్కడక్కడ పెడితే దీని ద్వారా వచ్చే శక్తితో కొంత మానవ శక్తికి తోడు ఆధ్యాత్మిక శక్తి, దైవశక్తి కూడా తోడయి ప్రజలను సుఖ సంతోషాలతో ఉంచుతుందని, యాక్సిడెంట్లను నివారించే అవకాశం ఉంటుందని నమ్ముతున్నటువంటి ఈ ఆలోచన విధానంతో ఇక్కడ ప్రయత్నం చేస్తా ఉన్నాం. అక్కడక్కడ కొన్ని పిరమిడ్లు పెట్టడానికి మొదలు పెట్టాం. చూద్దాం, ఏది ఏమైనప్పటికీ కూడా అది మానవ ప్రయత్నం అన్నా, దైవాతీత శక్తులైనా సరే, ఆధ్యాత్మిక మార్గమైనా సరే, లేదా ఏ మతానికి సంబంధించిన ఆలోచన విధానమైనా సరే, ఆ ప్రజలకు మంచి చేసేదైతే చాలుని దేవుణ్ణి కోరుకోవాల్సిన అవసరం ఉంది. శ్రీ గురు పిరమిడ్ ధ్యాన మందిరం పుసులూరు, శ్రీ మహానందీశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రం నంద్యాల వారి సంయుక్త ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా రాయల్పురం గ్రామంలో మహాకర్ణ శాకాహార సద్భావన యాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు ఫ్లకార్లను ప్రదర్శిస్తూ, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, తినాలి శాకాహారమే తినాలి, శాకాహారం అంటే కూరగాయల భోజనం అంటూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీనియర్ పిరమిడ్ మాస్టర్లు శాకాహారం తినడం వల్ల కలిగే లాభాలను వివరించి గ్రామస్తులందరూ శాకాహారులుగా మారాలని పిలుపునిచ్చారు. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో, స్వర్ణమాల పత్రి అమ్మగారి మార్గదర్శకత్వంలో, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వారి ఆధ్వర్యంలో శ్రీ గురు పిరమిడ్ ధ్యాన కేంద్రము పుసులూరు, శ్రీ మహానందీశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రము నంద్యాల వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న అహింస మహాకరుణ శాకాహార సద్భావన యాత్ర ఈరోజు నంద్యాల జిల్లా నంద్యాల మండలం రాయమాల్పురం గ్రామంలో ఈ యాత్ర చేయడం జరుగుతూ ఉంది. ఈ యాత్రకు మన గురుదేవులైనటువంటి పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారిని కరతాళ ధ్వనులతో ఆహ్వానించుకుందాం. అలాగే స్వర్ణమాల పత్రి అమ్మగారిని, సదానంద స్వామిని, సకల దేవతామూర్తులను, సకల గురుమండలిని, సకల హాస్టల్ మాస్టర్స్ ను అందరినీ ఆహ్వానించుకుంటూ ఈ ర్యాలీ మొదలు పెడతాం. ధ్యానం అంటే తినాలి శాకాహారం అంటే ఏ ఒక్క జీవిని ఏ జీవిని చంపే
కృష్ణా జిల్లా రిమ్మనపూడి గ్రామంలో గల శ్రీ పరమహంస యోగానంద పిరమిడ్ ధ్యాన ఆరోగ్య మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రేవతి దేవి, జి రాజకుమారిలు పాల్గొని ధ్యానులకు ధ్యాన శిక్షణ ఇచ్చి జ్ఞానబోధ చేశారు. ఈ సందర్భంగా మరణాయనం గురించి చక్కగా వివరించారు. అలాగే బ్రహ్మర్షి పత్రిజీ బోధనల గురించి వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత పలువురు మాస్టర్లను ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ వెంకట నాంచారయ్య, సత్య ధనలక్ష్మిలు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 40 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ఇది ఒక్కటే మనం పట్టుకెళ్ళగలం, భూమి మీద నుంచి ఇంకేం పట్టుకెళ్తాం. దాంట్లో ఆవిడ ఎలా వెళ్ళిపోయిందో ఒక చోట రాస్తాడు లాస్ట్ లో అన్నమాట. తన దగ్గర ఉండే చెలికత్తె సోమ అనే ఆవిడ ధ్యానం చేసుకుంటూ ఉంటారు ఒక చెట్టు కింద అడవిలో. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసేసరికి ఇంకా సీతాదేవి చివరి సమయం అన్నమాట వెళ్ళిపోవటానికి. ఆవిడ ఆ ధ్యానం చేసుకుని తన శరీరాన్ని కాంతిగా మార్చేసుకుని పంచభూతాల్లాగా విడదీసేసి మొత్తం భూమి మీద కాంతిగా మార్చేసి ఆవిడ వెళ్ళిపోయింది భూమి మీద నుంచి. అది జరిగింది భూమి మీద. అందుకే ఆవిడకి ఏం సమాధులు లేవు, రాముడికి లేవు, కృష్ణుడికి లేవు. ఎందుకని లేవో తెలుసుకోవాలి కదా మనం. యేసుక్రీస్తు కూడా అలాగే వెళ్ళిపోయాడు, ఆది శంకరాచార్యులు అలాగే వెళ్ళిపోయారు. చాలా మంది మహానుభావులు శరీరంతో వెళ్ళిపోయారు. ప్రతిసారి ఎన్నో సందర్భాల్లో చెప్పారు, మీ శరీరానికి అసలు చావే లేదు. ధర్మవరం సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీనారాయణమ్మ పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా తన ధ్యాన అనుభవాల ద్వారా ధ్యానులకు మంచి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మా ఆయన చెప్తాడా, మా నాయన లేడు, మా నాయన ఇప్పుడు బుక్కులు చదివేవాడు. నేనైతే అస్తమానం మా నాయన తిట్టేదాన్ని, ఏంటో ఇప్పుడు బుక్కులు సరిగ్గా అంటాడాన్ని. ఇప్పుడు అర్థమవుతుంది, ఆయన పరమాత్మే కదా, ఎంత పొరపాటు చేసినా నేను ఇప్పుడు ఉంటే నేను ఎంతో ధన్యవాదాలు చచ్చిపోయినాక నేను చెప్తావు. అందుకే మీకు చెప్తున్నా నేను. అందుకు మా ఇంట్లో వాళ్ళందరూ బుక్కులు చదివేవాళ్ళు, భజనలు చేసేవాళ్ళు, పాటలు భజనలు చేసేవాళ్ళు. మా అన్నగారు, తమ్ముడు గారు, మా నాయన కూడా బుక్కులు చదివేవాళ్ళు. వాళ్ళంతా ఇద్దరు నాకు ఇచ్చిపోయినారు, కానీ వస్తుందని నాకు తెలియదు. అంతా ఆ గురుదేవుని మహిమ అన్నట్టు ఏమీ లేదు, అంతా నిరంజనం. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా PSSM తాడేపల్లిగూడెం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని శ్రీ సత్యసాయి బాబా మందిరంలో 6 రోజుల ధ్యాన యోగా శిబిరం అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 2వ రోజు చాలా చక్కగా జరిగింది. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యాన సాధనపై, యోగా ఆసనాలపై ధ్యానులకు, చిన్నారులకు చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, యోగాసనాలు ఎలా చేయాలో చూపించి అందరి చేత ధ్యానం, యోగా అభ్యాసం చేయించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వానపల్లి సునీత, కొండబాబుల నిర్వహణలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు చిట్యాల పద్మజ, కొన్రేడి రాజ్యలక్ష్మి, అమ్మాజీ, సుష్మిత, అంబిక తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం చక్కగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రసాద్ జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా కృతజ్ఞతా భావం గురించి, అలాగే కర్మఫలం గురించి చక్కగా వివరించి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు.
కృతజ్ఞత లేకపోతే మాత్రం మనిషి నుంచి మనవరాలు, భార్య దగ్గర నుంచి తల్లి వరకు మొత్తం అంతా దివ్యాత్మ స్వరూపులే. బాధ్యత అనేది మనం ఏర్పరచుకునేదే కానీ ఎక్కడికి లేదు. ప్రణాళిక తీసుకునేటప్పుడే వీళ్ళు నా భర్త నా భార్య అని చెప్పి ఫస్ట్గా చెప్పిన మనం ఏర్కొని వస్తాము. వీళ్ళు వచ్చి నన్ను ఇబ్బంది పెట్టాలా, మీరు వచ్చి నేను గత జన్మలో ఇబ్బంది పెట్టినా, ఈ జన్మలో మీరు వచ్చి నన్ను ఇబ్బంది పెట్టండి, ఆచరింపాలు పెట్టండి, ఎన్నో విధాలుగా చేసేసేయండి. మనం చేసిన కర్మకి 100% మన కర్మ చేస్తే 80% పరమాత్మ తీసుకొని 20% ఇస్తాను మనకు. అది సృష్టి నియమం. మనం 100% చేసినాము, 80% పరమాత్మ తీసుకుంటాడు, 20% మాత్రం మనకి ఇస్తాడు. ఆ 20% మనం ఏం చేస్తున్నాము, ఆలోచన ఎక్కువ చేసి ఎవరో అత్తగారికి బాగుంటుంది, ఆచార్య శ్రీనివాస్ సారథ్యంలో జాతీయ అహింస ధ్యాన మహాసభల ప్రభంజన యాత్ర ధ్యానుల కోలాహలం మధ్య ఎంతో ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం గాజువాకలో మెగా శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ అద్భుతంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆచార్య శ్రీనివాస్ సీనియర్ పిరమిడ్ మాస్టర్లు శాకాహార విశిష్టత, శాకాహారం తినడం వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించి అందరూ శాకాహారులుగా మారాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం అర్ధపాడులోని హై స్కూల్లో పిరమిడ్ మాస్టర్ కిరణ్ కుమార్ చే ధ్యానం యోగా శిక్షణ తరగతులు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ కిరణ్ కుమారి విద్యార్థులకు ధ్యానం యోగా విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అలాగే ధ్యానం చేయడం వలన కలిగే లాభాలను తెలియజేసి అందరి చేత ధ్యానం యోగా చేయించారు. కడపలోని ఎంపీఎల్ ఉర్దూ హై స్కూల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నారాయణ రెడ్డి విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యాన సాధన గురించి చక్కగా అవగాహన కల్పించారు. ధ్యానం అంటే ఏమిటి, ధ్యానం ఎలా చేయాలి, ధ్యానంతో విద్యార్థులకి ఎటువంటి లాభాలు కలుగుతాయి అనే విషయాలను చక్కగా వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సత్యసాయి జిల్లా గంటాపురం గ్రామంలోని శ్రీ గురిజాల అప్పాస్వామి ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం ప్రతిరోజు అద్భుతంగా జరుగుతోంది. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆంజనేయులు పాల్గొని ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. గంటాపురం మాస్టర్లు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బత్తులపల్లి నరసింహ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ నవలు వచ్చినాయి, బాధ వచ్చినాయి అనేది కాదు, ఒక్క 5 నిమిషాలు నువ్వు ధ్యానంలో గడిపినప్పుడు నీకు ఒక మంచి అనుభూతి కానీ, ఒక మంచి అనుభవం కానీ, ఒక మంచి స్థితి కానీ వస్తే ఇన్నాళ్ళు పడిన కష్టము, సాధన ఫలితము, దాంట్లో నువ్వు కొన్ని అనుభవించిన ఇబ్బందులు కానీ, కొన్ని అడ్డంకులు కానీ, ఇవన్నీ కూడా నీకు ఎంతో ఆనందంగా కలుగుతాయి కానీ కష్టంగా కనిపించవు. సో ఆ ఫలితాన్ని పొందాలంటే అంతే. ఏది సుఖంగా రాదు, సులువుగా రాదు. సులువుగా వస్తే దానికి విలువ కూడా ఉండదు. సో విలువ ఉండాలంటే కొద్ది కష్టాన్ని పడాలి అంతే. 200 కానీ 300 కానీ అంటే ఒక పని చేసిన తర్వాత నీకు కూర్చున్నాడనుకో, ఇంత కష్టపడితే ఇంత డబ్బులు వచ్చింది కదా అన్నప్పుడు ఆ కష్టానికి ఒక గౌరవం ఉంటుంది, నువ్వు సంపాదించిన డబ్బులకు ఒక గౌరవం ఉంటుంది అంతే. లేదని చేతుల మాత్రం ఎంత అడిగితే అంత ఇచ్చినావు అనుకోండి, ఇంతే కదా డబ్బులు సంపాదించేది, వచ్చేది ఇంతే కదా అనేది ఖర్చు పెట్టేటప్పుడు కూడా అంతే తేలిగ్గా ఖర్చు పెడతాం.
హైదరాబాద్ భవానీనగర్లోని రాధికా థియేటర్ వద్ద గల భవానీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం జూన్ 19న నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమం బ్రహ్మర్షి తట్టవర్తి రాఘవరావుచే నిర్వహించబడును. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి మధ్యాహ్నం ధ్యాన ప్రసాదం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. ధ్యాన గ్రామీణం ధ్యాన విద్యార్థి ప్రాజెక్టులో భాగంగా కర్నూలు జిల్లా సి బెల్గల్ మండలంలో జూన్ 22, 23, 24 తేదీల్లో ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ధ్యాన ప్రచారం ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. పిఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కూకట్పల్లిలోని శివాలయం ఎదురుగా గల కూకట్పల్లి మెడిటేషన్ సెంటర్లో జూన్ 21న అంతర్జాతీయ యోగా డే నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అఖండ ధ్యానం, యోగా కార్యక్రమం, శాకాహార ర్యాలీ, ఆధ్యాత్మిక వక్తలతో ప్రసంగాలు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ల సందేశాలు నిర్వహించబడును. ధ్యానులకు అల్పాహారం, అన్నప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. శ్రీ వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో విశాఖపట్నం గాజువాకలోని శ్రీ వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21న నిర్వహిస్తున్నారు. యోగా డే కార్యక్రమాలు ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అల్పాహారం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు శ్రీ వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రం వ్యవస్థాపకులు కె జయలక్ష్మి. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.